పండు మిర్చి బ్రోకలీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండు మిర్చి బ్రోకలీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ పావు కిలో, తరిగిన పండు మిరపకాయలు పావు కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ పండు మిర్చి నేను ఒక పేస్ట్ లా చేస్తున్నానండి. సో ఆ పేస్ట్ రూపంలో ఇక్కడ మనం వాడుతున్నాం. ఓకే. సో అంటే మనకి ఇంకా కారం అంతా అదే కదా? అవునండి. సో ఇక్కడ మనం పచ్చిమిర్చి అదే వాడట్లేదు. కొద్దిగా ఆయిల్. ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఆ పొట్టుతో ఆపలంగా వేస్తున్నాను, మన ఇష్టం, తీసేసైనా కావాలంటే ఆడుకోవచ్చండి. సో పండు మిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టేసాను చిన్న చిన్న ముక్కలుగా. సో గింజతో పాటు వేసేసుకుంటున్నాం. సో ఇది కొంచెం మనం వేయించుకోవాలి. సో బ్రోకలీ ఏంటంటే మనకి సీజనల్గా దొరికేది. సో ఇప్పుడు కొంచెం మనకి ఎక్కువగా వస్తుందండి, అది రెగ్యులర్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్. సో మనకి మార్కెట్లో మామూలుగా చూసినా మనకి గోబీ ఇప్పుడు పెద్ద పెద్ద సైజులో వస్తుంది, చాలా పెద్ద సైజులో వస్తుంది కదా. సో ఇది కూడా మనకు గోబీ ఫ్యామిలీకి చెందింది. సో ఎక్కువ తింటే మనకు ఇది అంటే దొరికినప్పుడు సీజనల్గా దొరికినప్పుడు చాలా మంచిది. అవును, అండ్ దట్టు గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి మంచి హెల్దీ కదా. ఎస్. ఓకే. ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం సో దీంట్లో కొద్దిగా పులుపు కొరకు చింతపండు యాడ్ చేస్తున్నానండి. ఓకే. సో అది కలిపేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇది కాస్త చల్లారితే మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో దీన్ని మనం జార్లోకి తీసేసుకుందాం. ఈ పేస్ట్ కావాలంటే మనం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చా రాజు గారు? కొద్ది రోజులు ఉంటుంది, అంటే ఒక వారం 10 రోజులు మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే తరి కూడా ఏం తగలదు కాబట్టి ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం. సో కొంచెం రఫ్గానండి, కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇలా రెడీ చేసేసుకోవాలండి. సో కొంచెం కచ్చా పచ్చగా ఉంటే మనకు అది తినేటప్పుడు కూడా కొంచెం ఆ పలుకులో తగులుతూ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్. సో బ్రోకలీ ముందు ఉడికించి అలా ఏం పెట్టుకోకర్లేదు రాజు గారు? అది ఫాస్ట్గానే అయిపోతుందండి మనకి. ఓకే. సో గోబీ కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ బ్రోకలీ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే. సో ఫాస్ట్గానే అయిపోతుంది. సైజ్ అనేది మన ఇష్టం, నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను. ఓకే. సో లేకపోతే వీటిని ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసి మనం చేసేసుకోవచ్చు. ఎండుమిర్చి సింపుల్గా చేసుకున్నా, జస్ట్ మనం అది ఆ పేస్ట్ యాడ్ చేయడం అనేది దీంట్లో కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట టేస్ట్లో మనకు. ఓకే. ఓకే. పోపు దినుసులు. ఓకే. సో ఇది ఫ్రైలా చేసుకుంటాం కాబట్టి పప్పులతో ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం పప్పులో పోపు కూడా వేసుకోవచ్చు, మన చాయిస్ అండి. సో ఇప్పుడు సేమ్ ఇదే పేస్ట్తో మనము కాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, వేరే వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఆలు కానీ ఆలు ఎనీ ఫ్రైలో మనము వాడుకోవచ్చు అండి ఈ పేస్ట్ అనేది. అంటే కొంచెం అదే స్పైసీగా ఉంటుందా లేదా అనేది అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు పండుమిర్చి కూడా మనకు కొంచెం ఘాటు వస్తూ ఉంటుంది కదా. అవునండి. సో అది చూసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. సో కరివేపాకు, అలాగే బ్రోకలీ ముక్కలు. ఓకే. యూజువల్గా ఈ బ్రోకలీ అనగానే అందరూ ఎక్కువ ఈ సాలెడ్స్ వీటికే తీసుకుంటూ ఉంటారు. ఎస్. బట్ ఇలా కర్రీగా కూడా బాగుంటుంది అనుకుంటా. బాగుంటుందండి. కొద్దిగా పసుపు,
అలాగే సరిపడా ఉప్పు. అది కొంచెం వేగితే మనకి ఇంకొంచెం డార్క్ కలర్లో గ్రీన్ కలర్లోకి మనకు టర్న్ అవుతుందండి. అంటే యూజువల్గా ఇవన్నీ కూడా జస్ట్ ఊరికే టాస్ చేసుకుని వెజిటబుల్స్ అలా తినేస్తూ ఉంటారు కదా. అవునండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, సో అది యాడ్ చేసుకున్నాం అండి. లేదా ఆ మిర్చి కూడా మనకు కనబడాలి అనుకున్నప్పుడు సో పేస్ట్ కొరకు మనం కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని అవి మనం ముక్కపలంగా యాడ్ చేసుకోవచ్చు అండి. సో వీటితో పండు మిరపకాయలని. సో ఇది కొంచెం మగ్గి మనకు అంటే ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టేస్తే మనకి బ్రోకోలీకి సరిపోతుంది, తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ కావాలంటే మనం గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు. చేసుకోవచ్చు అండి. కొంచెం లైట్ వాటర్ యాడ్ చేస్తే అంటే ఆల్రెడీ పేస్ట్ కాబట్టి మనకు వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ రెడీ అవుతుంది. లేదు కొంచెం ఇంకా కావాలి గ్రేవీలా అనుకుంటే టమాటో ప్యూరీ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ యాడ్ చేసుకొని అప్పుడు మనం చింతపండు లేకుండా చేసేసుకోవాలి. టమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి పులుపు అక్కడ మనకు యాడ్ అవుతుంది. సో ఇదే స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇది కంపల్సరీ ఏం కాదండి, ఉండాలి ఈ ఫ్లేవర్ కూడా అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే, నైస్, మంచి కలర్ఫుల్గా బాగుంది. ఇలా ఉట్టిగా అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది అనుకుంటుంది. బాగుంటుంది అంటే ఆ పండు మిర్చి పేస్ట్ అది ఉంది కదా. ఎస్, సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో బ్రోకోలీ పండు మిర్చి కాంబినేషన్లో ఫ్రై రెడీ. నైస్, కలర్ఫుల్. సో పండుమిర్చి బ్రోకోలీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి బ్రోకోలీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బ్రోకోలీ, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండుమిర్చి బ్రోకోలీ ఫ్రై రెడీ.